సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాతో వెంకీ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చిన సక్సెస్ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్న వెంకీ ఈ నేపథ్యంలో తర్వాతి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్తో వెంకీ మూవీ ఇందులో భాగంగానే వెంకీ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. గతంలో వెంకీ త్రివిక్రమ్ కలయికలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్ కాంబినేషన్ గా వెంకీ త్రివిక్రమ్ కాంబో రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాలకు వర్క్ చేసింది నిజమే, కానీ అది డైరెక్టర్ గా కాదు, రైటర్ గా మాత్రమే. ఇక త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక మాత్రం ఇప్పటి వరకు వెంకీతో కలిసి సినిమా చేసింది లేదు. మళ్ళీ ఇన్నేళ్లకు వారి కాంబినేషన్ లో సినిమా రావడం, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. వెంకీ 77 లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వెంకీ కెరియర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తుంది. వెంకీ 77 అక్టోబర్ 6 నుంచి సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్.